జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 8న ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు చంద్రుడు సంయోగం చెంది వైద్యుతి యోగంను ఏర్పరుస్తారు. ఈ యోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వైద్యుతి యోగం విజయాలను, పురోగతిని, డబ్బు అందిస్తుంది. సమస్యలన్నిటినీ తొలగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది ద్వాదశ రాసుల జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. డిసెంబర్ 8న సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటారు. అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా లాభాలుంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ యోగా అనేక విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో పురోగతి చూస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. సంపద కూడా పెరుగుతుంది. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్ పొందుతారు. కొత్త ఉద్యోగం లభిస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. మీనరాశి. మీనరాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలు చూస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యోగం చాలా బాగా కలిసి వస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సక్సెస్ను అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువులపై విజయాలను సాధిస్తారు. ఈ యోగంతో ఈ రాశి వారు చాలా లాభాలను పొందుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు.